నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భారతదేశం చేసే సైనిక విన్యాసాలు. ఇవి చూడ్డానికి యుద్ధ శిక్షణలాగా అనిపించొచ్చు, కానీ నిజానికివి అంతకంటే చాలా ఎక్కువ. ఇవి మన దేశ వ్యూహాత్మక బంధాలకు, దౌత్యానికి ఒక శక్తివంతమైన సాధనం. అదెలాగో చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్న వేసుకుందాం. అసలు స్నేహంగా ఉండే దేశాలు కలిసి యుద్ధానికి ఎందుకు ప్రాక్టీస్ చేస్తాయి? వినడానికి కొంచెం వింతగా ఉంది గదూ, కాని దీని వెనుక ఉన్న కారణం చాలా లోతైనది. ఎందుకంటే ఈ విన్యాసాలు కేవలం ఫైటింగ్ ప్రాక్టీస్ కాదు, అవి చాలా పవర్ఫుల్ డిప్లొమాటిక్ సిగ్నల్స్ కూడా. అవేంటప్పుడు తెలుసుకుందాం. సరే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ముందుగా ఈ డ్రిల్స్ వెనుకున్న అసలు కారణాలు చూద్దాం. ఆ తర్వాత పెద్ద పెద్ద దేశాలతో, మన చుట్టుపక్కల దేశాలతో, ఇంకా ఇండో పసిఫిక్లో మనకున్న బంధాల గురించి తెలుసుకుందాం. చివరగా వీటన్నింటి అర్థమేంటో కూడా చూద్దాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ విన్యాసాలు ఎందుకు చేస్తారు? దీని వెనకున్న అసలు కారణాలేంటి? ముఖ్యంగా మూడున్నాయండి. ఒకటి, పార్ట్నర్ దేశాల ఆర్మీల మధ్య ఒక నమ్మకాన్ని పెంచడం. రెండోది, అవసరమైనప్పుడు వాళ్లు కలిసి పనిచేయగలగాలి. ఇక మూడోది, ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ పంపడం. ఇక్కడ ఒక ముఖ్యమైన పదముంది, ఇంటర్ ఆపరబిలిటీ. పేరు కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా సింపుల్. వేరువేరు దేశాల సైన్యాలు వాళ్ల పద్ధతులు వేరైనా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకే టీంగా కలిసి పనిచేయగలగడం. దాదాపుగా అన్ని మిలిటరీ ఎక్సర్సైజుల వెనుక ఉన్న మెయిన్ గోల్ ఇదే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన దేశం ప్రపంచంలోనే పెద్ద పవర్స్ అయిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలతో ఎలాంటి విన్యాసాలు చేస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇవి చాలా చాలా కీలకమైనవి. ఫస్టు, యుద్ధ అభ్యాస్. పేరు వెంటనే తెలుస్తోంది కదా దీని ప్రాముఖ్యత ఏంటో. ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి ఇది ఒక పిల్లర్ లాంటిది. ప్రతి ఏటా జరిగే ఈ యుద్ధ అభ్యాస్లో మెయిన్ ఫోకస్ అంతా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ మీదే ఉంటుంది. మరి దీని లక్ష్యమేంటి? సింపుల్. రెండు దేశాల ఆర్మీలు ఒకేలా ఆలోచించి ఒకే యూనిట్గా పనిచేయగలగాలి. దీనివల్ల వాళ్ల స్ట్రాటజిక్ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సరే, అమెరికా తర్వాత రష్యాతో మనకున్న బంధం చాలా పాతది. దానికొక మంచి ఉదాహరణే ఈ ఇంద్ర ఎక్సర్సైజ్. మన రెండు దేశాల మధ్య ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్కి ఇదొక సింబల్. ఇంద్రలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు దళాలు కలిసి పాల్గొంటాయి. ఇది ఏం చూపిస్తుందంటే, ఇండియా రష్యా మధ్య ఉన్న బంధం కేవలం పైపైన కాదు, చాలా లోతైనదని, వెపన్స్ నుంచి స్ట్రాటజీల వరకు అంతా కలిసి పనిచేస్తారని చూపిస్తుంది. ఇక ఫ్రాన్స్తో మన పార్ట్నర్షిప్ మల్టీ డైమెన్షనల్. ఆకాశంలో మన రాఫెల్స్తో కలిసి గరుడా ఎక్సర్సైజ్, సముద్రంలోనేమో వరుణా నావెల్ ఎక్సర్సైజ్. అంటే వాళ్లతో మన సహకారం గాలిలో, నీటిలో, అన్ని చోట్ల ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. అన్ని ఎక్సర్సైజులు ఒకేలా ఉండవు. ఒకవైపు అమెరికాతో చేసే యుద్ధ్ అభ్యాసేమో మన బంధాన్ని ఇంకా బలపరుస్తుంది. మరోవైపు ఒకప్పుడు చైనాతో చేసిన హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాంటివి టెన్షన్స్ తగ్గించడానికి, నమ్మకాన్ని పెంచడానికి ట్రై చేస్తాయి. అంటే ఈ విన్యాసాలు కొన్నిసార్లు స్నేహానికి, మరికొన్నిసార్లు ఉద్రిక్తతలు తగ్గించడానికి ఒక సాధనంగా పనిచేస్తాయన్నమాట. సరే, గ్లోబల్ పవర్స్ గురించి చూశాం కదా, కానీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో మంచి సంబంధాలుండడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మన పొరుగు దేశాలతో కలిసి ప్రాంతీయ స్థిరత్వం కోసం ఇండియా ఏం చేస్తుందో చూద్దాం. మొదటగా నేపాల్. హిమాలయాల్లో మనకు చాలా ముఖ్యమైన భాగస్వామి. వాళ్లతో కలిసి చేసేదే ఈ సూర్యకిరణ్ విన్యాసం. ఈ సూర్యకిరణ్ లో స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఆ హిమాలయ పర్వతాలు, అడవుల్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు, ఆ కష్టమైన సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య కోఆపరేషన్ను పెంచే ఒక ముఖ్యమైన స్టెప్. ఇక మన మరో పొరుగుదేశం బంగ్లాదేశ్. వాళ్లతో మన స్నేహానికి చిహ్నమే సంప్రీతి. ఈ ఎక్సర్సైజ్ కేవలం మిలిటరీకి సంబంధించింది కాదు, విపత్తులొచ్చినప్పుడు ఎలా కలిసి పనిచేయాలో కూడా ప్రాక్టీస్ చేస్తారు. అవును, కరెక్టే. టెర్రరిజం లాంటి కామన్ థ్రెట్స్తో పాటు వరదలు, తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు కూడా ఒకరికొకరు ఎలా సాయం చేసుకోవాలనేది ఇక్కడ నేర్చుకుంటారు. దీనివల్ల రీజనల్ సెక్యూరిటీతో పాటు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్లో కూడా కోఆపరేషన్ పెరుగుతుంది. ఓకే,
ఇప్పటివరకు భూమి మీద విషయాలు చూశాం. ఇప్పుడు ప్రపంచంలోనే స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ అయిన ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతం వైపు వెళ్దాం. ఇక్కడ జరిగే నేవల్ ఎక్సర్సైజ్లు ప్రపంచ వాణిజ్యానికే ప్రాణంలాంటివి. ఇదే మలబార్ ఎక్సర్సైజ్. బహుశా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వాటన్నింటిలోకి ఇదే అత్యంత ముఖ్యమైంది కావచ్చు. ఎందుకంటే ఇందులో క్వాడ్ దేశాలైన ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు పాల్గొంటాయి. ఈ మెగా మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే: ఇండో పసిఫిక్ రీజన్ను ఫ్రీగా, సేఫ్గా, స్టేబుల్గా ఉంచడం. సముద్ర మార్గాల భద్రత విషయంలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సముద్రంలో మలబార్ అయితే, భూమ్మీద జపాన్తో మన బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసేదే ధర్మ గార్డియన్. ఇది 2 దేశాల ఆర్మీల మధ్య కోఆపరేషన్ను పెంచుతుంది. ఈ ఎక్సర్సైజ్ ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో, అంటే మన సైనికుల మధ్య కోఆర్డినేషన్ మీద ఫోకస్ పెడుతుంది. ఇండో పెసిఫిక్ స్ట్రాటజీలో భాగంగా నేవీతో పాటు భూమి మీద కూడా మనం ఎంత బలంగా ఉన్నామో ఇది చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా చాలా ఉదాహరణలు చూశాం కదా. అమెరికా, రష్యా, నేపాల్, జపాన్, ఇలా చాలా దేశాలతో. వీటన్నింటినీ కలిపి చూస్తే అసలు బిగ్ పిక్చర్ ఏంటి? దీని అర్థమేమిటి? సో, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ 4. 1. అవసరమైనప్పుడు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని, అంటే ఇంటరాపరబిలిటీని పెంచుకోవడం. 2. టెర్రరిజం, సముద్ర భద్రత లాంటి కామన్ ప్రాబ్లమ్స్ని కలిసి ఎదుర్కోవడం. 3. ఈ మిలిటరీ డ్రిల్స్ని ఒక పవర్ఫుల్ డిప్లొమాటిక్ టూల్గా వాడుకోవడం. ఇక 4వది, చాలా ముఖ్యమైనది, ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలతో సంబంధాలను తెలివిగా బ్యాలెన్స్ చేయడం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ రోజుల్లో ప్రపంచం చాలా కాంప్లెక్స్గా మారింది కదా. మరి ఇలాంటి టైంలో ఒక దేశానికి సొంతంగా ఉన్న మిలిటరీ పవర్ ఒక్కటే ముఖ్యమా, లేక ఇలా చాలా దేశాలతో ఏర్పరుచుకున్న బలమైన పార్ట్నర్షిప్ నెట్వర్కే అసలైన కొత్త సూపర్ పవరా? దీని గురించి ఆలోచించండి.